నిజమైన స్నేహితుడు ఎవరు? యేసు నీకు నిజమైన స్నేహితుడిగా ఉన్నాడా? ఈ ప్రశ్న నీకు చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దాని సమాధానం నీ జీవితాన్ని మార్చగలదు. ఈ ప్రపంచంలో చాలా మంది నీతో స్నేహం చేస్తారు, కానీ పరిస్థితులు మారినప్పుడు చాలా మంది దూరం అవుతారు. కానీ యేసు అలాంటి స్నేహితుడు కాదు. ఆయన ఇలా అన్నాడు, యోహాను 15:15 నేను మిమ్మల్ని దాసులను కాక స్నేహితులని పిలిచితిని అని. నువ్వు బలంగా ఉన్నప్పుడే కాదు, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఆయన నీతో ఉంటాడు. నువ్వు తప్పు చేసినప్పుడు ఆయన నిన్ను వదిలివేయడు, నిన్ను క్షమించి మళ్ళీ ఆయన దగ్గరకు చేర్చుకుంటాడు. నీకోసం తన ప్రాణాన్ని అర్పించిన స్నేహితుడు యేసుక్రీస్తు. ప్రపంచంలోని స్నేహితులు మారవచ్చు, మనుషులు నిన్ను విడిచిపెట్టవచ్చు, కానీ యేసు ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టడు. ఆయనకి నీ గతం తెలుసు, నీ బలహీనతలు తెలుసు, అయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే నీ జీవితంలో పొందగలిగే ఒక గొప్ప స్నేహితుడు యేసుక్రీస్తు. ఈ సందేశం నీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, కామెంట్లో యేసే నా నిజమైన స్నేహితుడు అని కామెంట్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ యొక్క స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని బైబిల్ సమాచారం కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.